దేవుని బిడ్డ, మీరు ప్రస్తుతం ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల వల్ల, కుటుంబ కలహాల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల, అపవాది దాడుల వల్ల, కుటుంబ పోషణ వల్ల, భవిష్యత్తును గురించి, రేపటిని గురించి, బిడ్డల వివాహాల గురించి, మారని భర్తను గురించి, బిడ్డలను గురించి, నయం కాని రోగాలను గురించి, తీరని అప్పుల గురించి భయపడుచు ఉన్నారా? అయితే తప్పకుండా ఈ వర్తమానం మీకోసమే. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. రాజైన సౌలు దావీదు ప్రాణాలు తీయాలని తరుముచూ ఉన్నాడు. సౌలు యొద్ద నుంచి తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం దావీదు పరిగెత్తుతూ ఉన్నాడు. అలా పరిగెత్తుకుంటూ గిత్తీయుడైన ఆకీషు రాజు యొద్దకు, అబీమెలెకు రాజు యొద్దకు వెళతాడు. అక్కడ కూడా తన ప్రాణానికి అపాయం ఉందని దావీదు తెలుసుకొని పిచ్చివానిలాగా నటించి అక్కడ నుంచి సురక్షితంగా దావీదు తప్పించుకుంటాడు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు దావీదుని ఎలా కాపాడాడో, ఆయన ప్రార్థనకు సమాధానాన్ని ఏ విధంగా ఇచ్చి ఆయనను సంరక్షించాడో అనేది తెలియజేస్తూ ఆయన రాసిన అద్భుతమైన కీర్తనే ఈ 34వ కీర్తన. దావీదు గొప్ప వీరుడు, గొలియాతును చంపినటువంటి గొప్ప శూరుడు. అయినప్పటికీ కూడా దావీదు ఇక్కడ తన సొంత బలం మీద, తెలివితేటల మీద ఆధారపడట్లేదు. తనకు భయము కలిగినప్పుడు వెంటనే తాను దేవుని సన్నిధిలో ప్రార్థించటం ప్రారంభించాడు. ఆయన సన్నిధిని వెతకటం మొదలుపెట్టాడు. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, మనల్ని భయపెట్టే పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం పరిగెత్తాల్సింది మనుషుల దగ్గరకు కాదు. ఆ పరిస్థితుల్లో నుంచి మనలను విడిపించగల సర్వశక్తివంతుడైన దేవుని యొద్దకు మనం పరిగెత్తాలి. దావీదు అంటున్నాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి యెహోవా నన్ను విడిపించాడు అని. దావీదు ఆ రోజు ఒక్క భయాన్ని కాదు, అనేక భయాలను కలిగి ఉన్నాడు. మరణ భయం, శత్రువుల భయం, భవిష్యత్తును గురించిన భయం, ఇలా అనేకమైన వాటిలో నుంచి నా దేవుడు నన్ను విడిపించాడని దావీదు సాక్ష్యం ఇచ్చాడు. దావీదు వలె మనం కూడా మన భయాలను మోసుకుంటూ ఒంటరిగా కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, వాటిని దేవుని పాదాల యొద్ద విడిచిపెట్టినప్పుడు వాటన్నిటిలో నుంచి మనం విడుదల పొందవచ్చు. మీరు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మీ హృదయంలో నుంచి ప్రతి భయాన్ని పారద్రోలి దేనికి భయపడనటువంటి ధైర్యాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను విడిపించాడు అని భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. భయానికి విరుగుడు ప్రార్థన, సమస్యలకు విరుగుడు ప్రార్థన. దేవుణ్ణి ఆశ్రయించి ఆయన నామంలో ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రతి భయము నుంచి మనల్ని విడిపిస్తాడు. మన దేవుడు విడిపించే దేవుడు అండి. 430 సంవత్సరాలు ఐగుప్తులో తీవ్రమైన బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉంటే వారు ఆ బానిసత్వాన్ని భరించలేక దేవుని సన్నిధిలో కన్నీరు గార్చినప్పుడు వారి మొరల విని వారిని విడిపించడానికి దేవుడు తానే దిగివచ్చాడు. ఆయనే స్వయంగా దిగివచ్చి తన ప్రజలను బానిసత్వం నుంచి విడిపించాడు. ఈరోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీ అప్పుల సమస్య నుంచి విడిపించగలడు. ఆయన నీ అనారోగ్య సమస్యల నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ ఇబ్బందుల నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ బంధకముల నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ వ్యసనముల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. అపవాది యొక్క దాడుల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. అపవాది యొక్క కట్ల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆర్థిక సంక్షోభం నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. కుటుంబ సమస్యల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆఫీసులో ఉన్న సమస్యల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ జీవితంలో ఉన్న గందరగోళాల నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ప్రతి బాధ నుంచి, ప్రతి నింద నుంచి, ప్రతి కన్నీటి నుంచి, ప్రతి ఇబ్బందికర పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. మన దేవుడు విడిపించే దేవుడు. అపవాదికి బంధించటమే తెలుసు, కానీ మన దేవుడికి విడిపించటం తెలుసు. మీరు ప్రార్థిస్తే ఆయన విడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు. తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపస్తుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉన్నది. మన దేవుడు తన బిడ్డల యొక్క ప్రార్థనను ఆలకించే దేవుడు. ఆలకించి ఎక్కడితోనే వదిలేయడు. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన విడిపిస్తాడు వారి పరిస్థితుల్లో నుంచి. దేవుడు నీ పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇచ్చి విడుదలను పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మీరు ప్రార్థించండి, నన్ను విడిపించు ప్రభువా అంటే ఆయన విడిపించడానికి ఎప్పుడూ కూడా ఆసక్తి కలిగే ఉంటాడు. దావీదు ఏ విధంగా అయితే యెహోవా నా భయములన్నిటిలో నుంచి నన్ను విడిపించాడు అని సాక్ష్యం ఇచ్చాడు, రేపొద్దున మీరు కూడా ఆ విధంగా సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. నా అప్పుల భయము నుంచి దేవుడు నన్ను విడిపించాడు, నా సమస్యల భయము నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు, పిల్లలు పుడతారో లేదో అని చెప్పేసి నేను అనుకున్నా, ఆ భయములో నుంచి నన్ను విడిపించి దేవుడు నాకు గర్భఫలాన్ని దయచేశాడు అని
అప్పులు తీరతాయో లేవో అని చెప్పేసి నేను అనుకున్నా. నా అప్పులన్నీ తీర్చి నా భయములన్నిటిలో నుంచి నా ప్రభు నన్ను విడిపించాడు. ఈ సమస్యలు పోతాయో పోవో అని చెప్పేసి నేను అనుకున్నా. వాటన్నిటినీ దేవుడు రూపుమాపి నాకు సమాధానం కలుగజేసి నా సమస్యల నుంచి నన్ను విడిపించాడని మీరు కూడా సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారు. ఈ అనారోగ్యం తగ్గిద్దో తగ్గదో అని చెప్పేసి నాలో నేనే సతమతమయ్యాను. కానీ నా ప్రభు నన్ను స్వస్థపరిచి నా చీకటి రోజులన్నిటినీ రూపుమాపి నన్ను బాగు చేసి మరలా ఆ అనారోగ్య సమస్యలు నా జీవితంలో లేకుండా నన్ను విడిపించాడని మీలో కూడా అనేక మంది సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. భవిష్యత్తును గురించిన భయము నుంచి, రేపటిని గురించిన భయము నుంచి నా ప్రభువు నన్ను విడిపించి అందమైన జీవితాన్ని నాకు కలగజేశాడు. వివాహాన్ని గురించిన భయము నుంచి నా ప్రభు నన్ను విడిపించి మంచి వ్యక్తితో నా వివాహం చేశాడు అని మీలో అనేకులు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే మన దేవుడు విడిపించే దేవుడు. మీరు విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయన మీ జీవితంలో కార్యాలు ఇప్పుడే జరిగించడానికి సంసిద్ధుడై ఉన్నాడు.